Hello guys, welcome back to my channel. So today is the day 10. Okay. So మనం డే 10 చేద్దాము. ప్రాబ్లం చూద్దాం ఫస్ట్, తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే. ప్రాబ్లం స్టేట్మెంట్ డే 10. ఫైండ్ ద మినిమం ఆఫ్ 2 నెంబర్స్. సో మనకి 2 నెంబర్స్ ఇస్తే అందులో మినిమం కనిపెట్టాలి. ఇప్పుడు ఇంతకు ముందు అయితే మనం గ్రేటర్ సింబల్ వాడాం కదా. సో ఇప్పుడు లెస్ దాన్ సింబల్ వాడతాం. సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో డే 10 గైస్, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు డే వైజ్ చేయాలని ఏం లేదు. మీకు కానీ ఇది ఈజీ అనిపిస్తుంటే ఒకేసారి 2-3 వీడియోస్ ఫాలో అవ్వండి. మీరు చూసేదానికి అన్ని వీడియోస్ నలిసి 365 డేస్ వీడియోస్ కూడా వచ్చేసి ఉండొచ్చు. సో కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఓకే, అంటే మీకు నచ్చిన ఫేస్లో ఫాలో అవ్వండి. అంటే ఇది మ్యాక్సిమం టైం 1 year అనమాట. ఓకేనా, ఈ ప్రాబ్లం కౌంటింగ్ అయితే మీరు కావాలంటే దీన్ని 3 monthsలో కూడా చేయొచ్చు. చెప్పాను కదా, 2 ప్రాబ్లమ్స్ చేశారంటే డైలీ 6 monthsకి అయిపోద్ది. 3 ప్రాబ్లమ్స్ చేశారంటే 3 monthsకి అయిపోద్ది. సో అలాగా మీరు చేసే హార్డ్ వర్క్ బట్టి ఈ టైమింగ్ దొరుకుతుంది. సో డైలీ ఒక్క ప్రాబ్లం అయినా చేస్తే మీకు కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి మీరు నేర్చుకుంటారని ట్రై చేస్తూ ఈ వీడియోస్ చేస్తున్నాను అనమాట. పైగా నాకు కూడా హెల్ప్ అవుతుంది. నేను కూడా డైలీ ఒక ప్రోగ్రామ్ అయితే రాయాల్సి వస్తుంది. సో నేను కూడా డైలీ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది జావా, కాబట్టి నాకు కూడా హెల్ప్ అవుతుంది. సో అలాగనమాట. సో మన ఈరోజు ప్రాబ్లం ఏంటి? ఫైండింగ్ మినిమం ఆఫ్ 2 నెంబర్స్ కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం యాజ్ యూజువల్ స్కానర్ క్లాస్ తీసుకుంటాం ఇన్పుట్ ని రీడ్ చేయడానికి. స్కానర్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. సారీ, నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println యాజ్ యూజువల్. ఎందుకంటే మనకు ఒకటి ఎంటీ లైన్ ప్రింట్ చేస్తేనే అది విఎస్ కోడ్లో ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఒక నెంబర్ని రీడ్ చేయాలి. ఇంట్ num1 ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, నెక్స్ట్ ఇంట్ num2 ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇఫ్ num1 ఈజ్, మనకు చిన్నది ఏదో కావాలి కాబట్టి లెస్ దాన్ num2. ఒకవేళ num1 అనేది num2 కంటే చిన్నదైతే ఏం చేయాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println num1 ఈజ్ లెస్ దాన్ num2. ఓకే, నెక్స్ట్ ఎల్స్ if num2 is less than num1, system dot out dot println num2 is less than, okay, spelling తప్పు ఉంది, less than num1, sorry n1 కాదు num1. ఎల్స్, ఒకవేళ చెప్పాను కదా లాస్ట్ వీడియో మీరు చూసింటే ఈ పాటకి అర్థమవుతుంది. సో num1 చిన్నది కాలేదు, num2 చిన్నది కాలేదు అంటే బోత్ ఆర్ ఈక్వల్ అని. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, hope you guys like this video. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్ బాయ్. ఓ సారీ, మీకు రన్ చేసి చూపించలేదు కదా. ఓకే, సో రన్ చేద్దాం. సో 1 10, 1 is less than 10. ఓకే, రివర్స్ ఇద్దాం. 10 1, 1 is less than 10. ఓకే, 5 90, 5 is less than 90. ఓకే, 5 5, what 5 5, both are equal.
సో ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.